ఇంక నైట్ టైమ్ ఆల్‌మోస్ట్ ఆల్ 8:30 అయితంది. ఇక్కడ 'విక్రమ్' సినిమా చూడడానికి ఎంతమంది జనాలున్నారో తెలుసా? ఇంక ఈ ప్లేస్ ఎక్కడ ఏమనేదైతే వీడియోలో చెప్తా. వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. ఇంక నాకు తెలిసి చెన్నైలో ఉన్నోళ్ళకి చాలా మందికి ఈ ప్లేస్ తెలిసే ఉంటది. తెలియకపోతే ఎక్కడని చెప్తాను చూడండి. ఇంక ఇది ఎక్కడో కాదనమాట మెరీనా బీచ్‌లోని. ఇంక సండేనే మెరీనా బీచ్ కన్నా పోయిద్దామని చెప్పేసి అలా మూవీ టికెట్‌లయితే బుక్ చేసినాం అనమాట. దీనికైతే ఎటువంటి కాస్ట్ ఉండదనమాట. మొత్తం ఫ్రీనే. ఇంక ఫస్ట్ అయితే దీనికో రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఉంటది. ఆ రిజిస్ట్రేషన్ ఫార్మ్ అయితే ఫిల్ చేయాలనమాట. ఇంక కన్ఫర్మేషన్ వచ్చేస్తేనే వెళ్ళాలనుకున్నాం గానీ, ఇంక అలా కన్ఫర్మేషన్ లేకపోయినా ఎవరైనా వెళ్ళొచ్చనమాట. రిజిస్ట్రేషన్ చేసినా చేయకపోయినా. ఇంక మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఆల్ 7:30 అలా అయిపోయిందనమాట టైము. ఇంక అందుకే కార్ పార్కింగ్ పెట్టడానికి ఎక్కడ ప్లేస్ అయితే దొరకలేదు. ఇంక అలా మామూలుని అక్కడ కార్ పార్కింగ్ పంపించేసి ఇంక మేమైతే అక్కడ అన్ని వీడియోలన్నీ తీసుకొని అయితే వచ్చేసినాం అనమాట. ఇంక లైట్ హౌస్ ఉండే దగ్గరికి. ఇంక అటుపక్క అయితే ఫుల్ గా షాపులు ఉన్నాయి అనుకోగాని ఇంక ఈ లైట్ హౌస్ పక్క అయితే షాపులు కొన్ని తక్కువే అనమాట. ఇంకా అలా మచ్చగాడిని ఎత్తుకునేసి ఇంకా అలా బీచ్ వారు పోదామని చెప్పేసి నేరుకు నీళ్ళున్న దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ఇంకా అలా మచ్చగాడిని అక్కడ ఆడుకోవడానికి కొంతసేపు వదిలేసి ఇంక మేము కానీ అక్కడ కొన్ని ఫోటోలు వీడియోలు అన్ని కావాల్సినవి తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం రిటర్న్ వెళ్ళడానికి. అప్పుడే మచ్చగాడిని ఇక్కడ ఆడుకోవడానికి వెళ్దామని చెప్పిన కదా, మొన్న అయితే మొత్తం బట్టలంతా చేసుకుని తలకాయ పైన అంతగానే వేసుకునేసినాడు. ఇంక వచ్చేటప్పుడు ఏం తినలేదని చెప్పి ఇంక వెళ్ళేటప్పుడు రిటర్న్ ఏమన్నా తిందామని చెప్పి చిన్న షాప్ దగ్గర ఆగేసి ఇవైతే చెప్పుకున్నాం అనమాట ఫస్ట్. ఇంకా వాటితో పాటు లెమన్ సోడా గానీ చెప్పుకున్నాం అనుకో ఫైనల్ గా అయితే. ఇంకా అలా లెమన్ సోడా వేసుకునేసి ఇంక మచ్చాగాని చూసేసరికి మళ్ళీ ఆడుకునే వెళ్ళిపోయినాడు అనమాట. ఇక్కడ రెండు కొత్త బొమ్మలు కానీ కొనుక్కున్నాడు బీచ్ కి వచ్చిన దానికి. ఇంకా అలా వాడిని ఎత్తుకొని రూమ్ కి అయితే రిటర్న్ అయిపోయినాం. ఇంక ఈ వీడియోకి అయితే అంతే ఫ్రెండ్స్. ఫాలో అవుట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.